అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది రాజస్థాన్లో అమీర్ ఫోర్ట్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాహర్గఢ్ ఫోర్ట్ అంటారు. దీనికి సంబంధించినటువంటి వీడియో ముందుగా ఒకటి పెట్టాను, దాని కంటిన్యూషన్ ఇది. ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో సగం కోట చూసాము. ఇప్పుడు పైన అంతస్తుకు వెళ్ళి కోట యొక్క పూర్తి అందచందాలను మనం చూడవచ్చు. ఇదిగోండి, పైకి వచ్చేసిన తర్వాత టెర్రస్లోకి వచ్చిన తర్వాత దీని యొక్క అందాలు చాలా బాగున్నాయి. ఇది ఒక రెస్టారెంట్ అండి. ఈ కోటలోనే కొంత భాగాన్ని రెస్టారెంట్గా అద్దెకి తీసుకొని నైట్ టూరిస్ట్స్ విజిట్ చేయడానికి కూడా ఏర్పాట్లు ఉన్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇతర దేశస్తులు ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు, నైట్ కూడా ఉండొచ్చు. కోట యొక్క అందచందాలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది చాలా పెద్ద కోట. ఇక్కడి నుంచి చూస్తుంటే జైపూర్ సిటీ అంతా చాలా అందంగా కనబడుతూ ఉంటుంది. ఈ కోట చుట్టూ సిటీ అంటూ ఏమీ లేదండి, కానీ జైపూర్ మహారాజు గారు ఈ కోటని 1734లో మహారాజు అయినటువంటి సవాయి జైసింగ్ దీన్ని నిర్మించారు. రాజవంశస్థులందరూ కూడా ఇక్కడ సురక్షితంగా ఉండడానికి ఈ కోట కట్టినట్లు అనిపిస్తుంది. ఇదంతా కీకారణ్యం. ఇక్కడ అన్ని పులులు ఎక్కువగా తిరిగేవట. ఇక్కడ ఎవరికీ కూడా తెలియనటువంటి రీతిలో ఈ కోటను నిర్మించారు. రాజవంశస్థులు యుద్ధ సమయాల్లో వారి యొక్క వంశస్థులందరినీ ఇక్కడ ఉంచేవారని, సురక్షితంగా ఆడవాళ్ళని అందరినీ ఇక్కడ ఉంచడం జరిగేదని కొంతమంది చెప్తున్నారు. ఇది ఊరికి చాలా దూరంగా ఉంటుంది. ఈ కోట రహస్యంగా ఉంటుంది, చాలా భద్రంగా ఉంటుంది. ఈ కోటను ముట్టడించడానికి సాధ్యపడదు. ఎందుచేతనంటే చుట్టూ అనేక పులులు తిరుగుతూ ఉంటాయి. ఏ సైన్యం వచ్చినా సరే ఆ పులుల నోటిలో పడి చావక తప్పదు. అందుచేత ఇక్కడ ఇంత అందంగా ఈ కోటను నిర్మించడం జరిగింది. 1734లో నిర్మించినటువంటి ఈ కోటని 1868లో చక్కగా సుందరంగా తీర్చిదిద్దారు. దీన్ని మొదట సుదర్శన్ గఢ్ అని పిలిచేవారు. ఆ తర్వాత నాహర్గఢ్ ఫోర్ట్ అని పిలవటం ప్రారంభించారు. ఇక్కడి నుంచి జైపూర్ సిటీ చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో. జైపూర్ సిటీని ఇక్కడి నుంచి చక్కగా వీక్షించవచ్చు. పైనుండి మనం చూస్తూ ఉంటే కోట ఎంత పెద్దదో, ఎన్ని గదులు ఉన్నాయో ఇక్కడ మనకి పూర్తిగా అర్థమవుతూ ఉంటుంది. చూడండి ఎంత పెద్ద కోటో. దీన్ని నిర్మించడానికి వారు ఎంత శ్రమ పడ్డారో ఈ కోటను చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి కోటను, ఈ కోట చూచి తీరవలసినటువంటి కోట. అనేక అంతఃపుర గదులు ఉన్నాయి. మహారాణులకు ప్రత్యేకించి చాలా అందమైనటువంటి అంతఃపురాలను ఈ కోటలో ఏర్పాటు చేశారు. ఆ అంతఃపురాల యొక్క అందాలు చూడాలంటే దీనికి ముందు వీడియో ఒకటి, దీనికి ముందు రోజు వీడియో ఉంది, అది కూడా చూడండి. మిస్ అయితే చూడండి. ఈ కోట ఎంట్రన్స్లో ఒక మ్యూజియం పెట్టారు. ఆ మ్యూజియం ఎంట్రన్స్ టికెట్ 700 రూపాయలుగా చెప్తున్నారు. అది చాలా బాగుంటుందట మ్యూజియము. కానీ మాకు సమయం సరిపోక ఆ మ్యూజియంలోకి వెళ్ళలేదు. కోట చూచేసరికి సాయంత్రం 5 గంటలైంది.
మళ్ళా మన డెస్టినేషన్ చేరుకోవడానికి సమయం సరిపోదు కాబట్టి రిటర్న్ ఆటోలో మేము వచ్చేసాం. మరలా జైపూర్ వచ్చి జైపూర్లో రాత్రి స్టే చేసాం. చూడండి కోట ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూ దట్టమైనటువంటి అడవి, అందమైనటువంటి ప్రకృతి. ఈ కోట చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. ఇది ఒక ఏరియా. ఇది రాణిగారి అంతఃపురం. ఈ కోటలో చాలా అంతఃపురాలు ఉన్నాయి. మరి ఎంతమంది రాణులు ఉండేవారో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంత చూసినా ఇంకా అనేక గదులు మనకి కనబడుతూ ఉన్నాయి. కొద్ది ఇంచుమించు అన్నీ ఒకలాగే ఉన్నాయి. ఇదిగోనండి, ఇప్పుడు మనం బయటికి వచ్చేస్తున్నాం. ఇది ఎంట్రన్స్. ఇక్కడ కూడా చాలామంది ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. ఇవి చూడండి ఫిరంగులు. ఆనాటి కాలంలో కోట రక్షణ కోసం ఫిరంగులను ఉపయోగించేవారు.
ఒక మూల దిగుడు బావి ఉన్నది. ఇది పూర్వకాలం ఈ కోట అవసరాల కోసం మంచినీటిని నిల్వ ఉంచుకునేవారని తెలుస్తుంది. మెట్లు కూడా ఉన్నాయి, కిందకు దిగి తెచ్చుకోవచ్చు. ఆనాడు నీటి అవసరాల కోసం ఇక్కడ ఇంత పెద్ద చెరువుని కోట లోపలే అమర్చడం జరిగింది. ఈ కోట యొక్క అందాలను A to Z మీకు చూపించడం జరిగింది. ఇంత వివరంగా ఏ ఛానల్ వాళ్ళు చూపించరు. కంగారుగా కొంత వీడియో మాత్రమే మీకు చూపిస్తూ ఉంటారు. మీరు వెళ్ళి అక్కడే ఉండి చూసిన అనుభూతి మీకు కలగాలనే ఉద్దేశంతో లెంగ్త్ ఎక్కువైనా ఓపికగా తీసినందుకు మమ్మలను మన్నించి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోనండి, ఇదే ఎగ్జిబిషన్ అని చెప్పాను కదా, ఆ ఎగ్జిబిషను ఇక్కడే ఉంది, ఎంట్రన్స్లోనే. ఎగ్జిబిషన్ కూడా చాలా బాగుంటుందట. ఇక మనం జైపూర్ వెళ్ళిపోదాం రండి. మా పురాణ అమృతం ఛానల్ని తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.